నిన్ను చేరిపోయి నా ప్రాణం కోరనేమో నిన్నే ఈ హృదయం నా ముందుందే అందం నాలో ఆనందం నన్ను నేనే మరచిపోయేలా ఈ క్షణం ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలే ఇలా. రీసెంట్ గా తెలుగు ఇండియన్ ఐడల్ కూడా స్టార్ట్ అయిపోయింది. నా ఫేవరెట్ షో, మా ఫ్యామిలీ ఫేవరెట్ షో అని చెప్పుకోవచ్చు. ఇందులో రీసెంట్ గా తమన్ గారు పాడారు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత ఏ పాట పాడారు, ఎంత బాగా పాడారని ఇందాక మా ఆయన కూడా పాడారు, మీరు చూసే ఉంటారు. ఇవాళ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. గోంగూర పచ్చడి విత్ రాగి ముద్ద అన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఇది యాక్చువల్లీ నిలువ పచ్చడి కాదనమాట. ఆయిల్ వేసుకొని నీట్గా వాష్ చేసుకొని గోంగూర వేసుకోవడం. తర్వాత దీంతో పాటు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే ఇది కారంగా ఉంటే రుచి బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవడము, ఉడికించుకోవడము, ఏదో ఒకటి చేసేద్దాం. ఏదో ఒకటి చేసేద్దాం. బాగా ఉడికిపోయింది. ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం, పెద్ద ముక్కలు దీంట్లోకి వేసుకొని ఉడికించుకోవాలి, చిన్న ముక్కలు తిరవాతకి. కొద్దిగా చింతపండు ముక్క కూడా. గోంగూర ఒకవైపు అవుతుండగా ఇంకొక వైపు పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా మాత్రమే. ఇన్ని పల్లీలు అయితే సరిపోతాయి. సో ఇదంతా అయిపోయింది మిశ్రమం. ఇంకా ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు తెల్లవాయలంతా ఇడిపించి పెట్టుకుందాం. ఎందుకు అంత భయం భయంగా మాట్లాడుతున్నావు? మీరు పక్కన ఉంటే నాకు అదే వణుకొస్తుందండి మాటల్లో. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో వేయించుకున్నవన్నీ చల్లారిపోయాయి. ముందుగా పల్లీలు, సరిపడే రాళ్ళుప్పు, తర్వాత గోంగూర మిశ్రమం. సో ఇలా అంతా పేస్ట్ అయిన తర్వాత ఎల్లిపాయలు వేసి ఒక్క రౌండ్ తిప్పుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు పెట్టేయడమే. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, చిన్న చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు ఇలా లైట్గా అయితే సరిపోతుంది. ఇంకా మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీ. ఆహా, ఏమన్నా వాసన వస్తుందా? ఎంత మధురంగా ఉంది ఈ సువాసన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమహాస్ వ్లాగ్స్.